ఇప్పుడు నన్ను చూడండి, మీరేమన్నారు ఇందాక? ఇలాంటి మాటలు విన్న తర్వాత ఎవడైనా ప్రార్థన చేయకుండా పోతాడా? పోరు అన్నారు కదా. సుమారు 500 మందికి ఈ దర్శన భాగ్యం, పునరుద్ధాన దర్శన భాగ్యం, చివరిసారి ప్రభుని మాటలు వినే సౌభాగ్యం, కలార మేఘం మీద కొనిపోబడి ఆరోహణ దృశ్యం, ఇవన్నీ కలిగితే నోరార యేసు ప్రభు మీరు యెరూషలేమును విడిచిపెట్టక కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్తే అలాగే ప్రభు అని వెనక్కి మళ్ళిన వారిలో 120 మంది మేడగదిలోకి వస్తే 300 మంది ఇంటికి వెళ్ళిపోయారు సార్. మీరు నమ్ముతారా? అందుకు అది దుఃఖం కలిగేది. మీకున్న దర్శనాలు, మీకున్న ప్రత్యక్షత, మీకున్న అనుభవం, యేసుతో ఉన్న వ్యక్తిగత సంబంధం సామాన్యమైనవి కాదు కదా. మీరు జన సమూహంలో ఒకరు కాదు, రొట్టె చేపలు తిన్న వారిలో ఒకరు కాదు. మీరు పునరుత్థానుని ప్రత్యక్షతలు కలిగిన వారు, ఆరోహణ అనుభవాలు కల్లారు చూసిన వారు, పారమార్థిక అనుభవాలు, దైవిక అనుభవాలు, పరలోకపు అనుభవాలు ఎరిగిన వారు, దేవదూతల పరిచర్యను పొందినవారు. ఇన్ని విశేష అనుభవములు కలిగిన పిమ్మట కూడా ప్రార్థించు వారితో, మోకరించు వారితో నీకెందుకు ఇష్టంగానే ఉండడం? మూడు 380 మంది ఇంటికి ఎట్లా పోయారు సార్? నాకు ఎంత బాధ అనిపిస్తుందో ఊహించుకుంటావా? నీవే ఆ గుంపులో ఉంటే పోబుద్ది అయితే ఇంటికి. ఈ 120 మంది మీదికి దేవుని పరిశుద్ధాత్మ దగ్గర అవ్వడం, వారందరినీ భాషలో మాట్లాడడం. ఏమిటి పొద్దున్నే మందు కొట్టేశారా అని ఎగతాళితో, ఆశ్చర్యంతో బయట నిల్చున్న బ్యాచ్లో వీళ్ళు ఉన్నారు. 80 చిత్రం తెలిసిన ఆ 380 మందిని మిగతా వారిని ఎందుకు కలుపుతున్నానంటే, నేను వాళ్ళు అన్నారట, అరే ఇది మా భాష కదా, ఇది మా భాష కదా, వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అని కదా ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళందరూ జెరూషలేం రెసిడెంట్స్ కాదు, ఆయా ప్రాంతాలకు చెదిరిపోయిన వారే, ఆయా దేశాల్లో ప్రాంతాల్లో ఉంటూ ఆయా భాష నేర్చుకున్న వాళ్ళు. కానీ పెంటెకోస్ట్కి మొత్తం యెరూషలేముకి వస్తారు. వాళ్ళు యెరూషలేములో కాపురం ఉండటం లేదు, యెరూషలేముకి వచ్చారు పెంటెకోస్తు కోసం. అంటే ద వెరీ పర్పస్ ఆఫ్ ద విజిట్ టు జెరూషలేం ఇస్ పెంటెకోస్ట్. దే ఆర్ నాట్ ఇన్ పెంటెకోస్ట్. వాళ్ళు వచ్చిందే పెంటెకోస్తు పండుగ కోసం, వాళ్ళు పెంటెకోస్తులు లేరు. చుట్టాలు ఇళ్ళకాడ ఉన్నారు, ఆ పండగ